కృష్ణా నది నుంచి నీటిని విడుదల చేయాలని దక్షిణాది రాష్ట్రాలను విజ్ఞప్తి చేసింది తమిళనాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో రావట్లేదని తెలిపింది. జలసౌధలో జరిగిన సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డుకు సమస్యల్ని వివరించింది. తమ రాష్ట్రంలో నీటి కొరత తీవ్రంగా ఉందని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పరిధిలోని రాష్ట్రాలు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరింది. అయితే ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని, వీలైతే మార్చిలో విడుదల చేస్తామని చెప్పాయి. కర్ణాటక, ఏపీ రాష్ట్రాల నీటి వినియోగంపై పరిశీలించి నీటి విడుదలకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు బోర్డు చైర్మన్. విజయనగరం జిల్లా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు స్థానికులు. ఊరికి రోడ్డు వేయకుండా అధికారులు తమ ఊళ్ళోకి అడుగు పెడితే సహించబోమన్నారు. గత జన్మభూమిలో హామీ ఇచ్చి ఇప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేదన్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా జన్మభూమి లాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించారు. గ్రామస్తులంతా నిలదీయడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లా పరచూరు మండలం నూతలపాడులో సాగునీటి కోసం రైతులు రాస్తారోకోకు దిగారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో సాగుకు చివర ఆయకట్టులో నూతలపాడు మైనర్ కింద ఉన్న భూముల్లో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు వారాబందీగా 40 రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. తిరిగి నీళ్లు వదలకపోవడంతో తెగుళ్లు సోకి పంటకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితిని అర్థం చేసుకుని సాగునీటిని విడుదల చేయాలంటూ రహదారిపై ఆందోళనకు దిగారు. పంటలు ఎండిపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాలతో రహదారిపై బైఠాయించారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు, శ్రీపురం, సోమవరం గ్రామ పరిధిలో గ్రీన్ హైవే రహదారిపై సర్వే నిర్వహిస్తున్న అధికారుల్ని రైతులు అడ్డుకున్నారు. జాతీయ రహదారుల ఏర్పాటులో భాగంగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ హైవే రహదారి ప్రకటించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో స్థానిక మండల రెవెన్యూ అధికారులు, నేషనల్ హైవే అధికారులు కలిసి భూములకు సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. హైవేకు భూములిచ్చేది లేదన్నారు. బహిరంగ మార్కెట్లో తమ భూముల విలువ ఎకరాకు 80 లక్షలు పలుకుతుంటే ప్రభుత్వం తక్కువ ధరకు తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. తమకు సరైన ధర కల్పించకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని అన్నారు. రైతులంతా మూకుమ్మడిగా అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థుల మృతి వివాదానికి దారితీసింది. యాజమాన్యం వైఖరి కారణంగానే తమ బిడ్డలు చనిపోయారంటూ బాధిత బంధువులు కాలేజీ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ కాలేజీలో స్వరూప, మల్లికార్జునులు చదువుకుంటున్నారు. కాలేజ్కి ఆలస్యంగా రావడంతో క్లాస్కి వెళ్లడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఒక కంటైనర్ వారి బైక్ ని ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయారు. సమాచారాన్ని అందుకున్న తోటి విద్యార్థులు, బాధిత బంధువులు కాలేజ్కు చేరుకుని ఆందోళనకు దిగారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో పార్కింగ్ పేరుతో వినియోగదారుల నుంచి డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు కరీంనగర్ రేంజ్ ఐజీ కమల్ హాసన్ రెడ్డి. హెడ్ క్వార్టర్స్ లో సినిమా థియేటర్స్ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన ఆయన పార్కింగ్ ఫీజు వసూలు చేయొద్దని సూచించారు. వినియోగదారుల నుంచి బలవంతంగా ఫీజు వసూలు చేస్తే ఊరుకునేది లేదన్నారు ఆయన.
ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు దిగుతామని ప్రకటించారు ఈ సేవా నిర్వాహకులు సిబ్బంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మీ సేవా కేంద్రాలు మూతపడబోతున్నాయి. కనీస వేతనం, స్కానింగ్ ఛార్జీలు తదితర సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా ఈ సేవా నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా కమిషన్లు పెంచకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కారణంగా ఈ నెల 17వ తేదీ నుంచి మీ సేవా కేంద్రాలు అందించే 400 సేవలు నిలిచిపోబోతున్నాయి. గతంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా ఆపరేటర్ల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు నిర్వాహకులు. రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమే అన్నారు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. అపోహలు మాని రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారాయన. ఈ క్రమంలో నెల్లూరు రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్, తూర్పుగోదావరి జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను గవర్నర్ ప్రశంసించారు. పేదవారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడమే మానవత్వమని, దీన్ని అందరూ అలవరుచుకోవాలని అన్నారు. సేవలందిస్తున్న పలువురు రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు అవార్డులను కూడా ప్రదానం చేశారు. ఓవరాల్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ విభాగంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు అవార్డుతో పాటు బహుమతిని ప్రదానం చేశారు గవర్నర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సర్వే నెంబర్ 92లో అక్రమ వెంచర్లను రెవెన్యూ అధికారులు కూల్చేశారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కలెక్టర్ ఆదేశాలతోనే 2 వెంచర్లను కూల్చేశామన్నారు అధికారులు. ప్రజలు ప్లాట్లు తీసుకునే సమయంలో బిల్డర్ దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలని సజెస్ట్ చేశారు అమీన్పూర్ ఎంఆర్ఓ. జగన్ పై కత్తి దాడి కేసులో విశాఖ 3వ మెట్రోపాలిటన్ కోర్టులో నిందితుడు శ్రీనివాసరావు తరపున వేసిన బెయిల్ పిటిషన్ను లాయర్ అబ్దుల్ సలీం ఉపసంహరించుకున్నారు. హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో బెయిల్ పిటిషన్ అక్కడే దాఖలు చేయాలని న్యాయమూర్తి లాయర్ సలీంకు సూచించారు. దీంతో లాయర్ గతంలో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. న్యాయమూర్తి సూచన మేరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేస్తామన్నారు అబ్దుల్. మరొక వైపు ఈ కేసుకు సంబంధించిన పత్రాలు ఎన్ఐఏకు అప్పగించడానికి వడివడిగా అడుగులు పడుతున్నట్లు సమాచారం. రికార్డు వర్క్ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా కేసుకు సంబంధించిన పత్రాలు నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లోని సాయిబాబా నగర్లో న్యాయం కోసం భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగిందో ఇల్లాలు. ఔసలి రామాచారికి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్పల్లి గ్రామానికి చెందిన తేజశ్రీతో 5 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న రామాచారి మొదట్లో బాగానే ఉన్నాడు. ఈ మధ్య అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, సూటిపోటి మాటలతో మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తేజశ్రీ ఆరోపించింది. ఇదే విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో ఉన్న కాస్త భూమి అమ్మి కొంత మొత్తం ఇచ్చారని, అయినా ఇంకా అదనంగా డబ్బు కావాలని టార్చర్ పెడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. భర్త, అత్తమామల తీరుతో విసిగిపోయి పెద్ద మనుషుల్ని ఆశ్రయించింది. అయినా న్యాయం జరగకపోవడంతో కోర్టు మెట్లెక్కానని చెబుతోంది తేజశ్రీ. ఈ క్రమంలోనే న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందు కొడుకుతో ఆందోళనకు దిగింది. భర్త పోలీసుల్ని ఆశ్రయించడంతో తేజశ్రీని స్టేషన్ కు తరలించారు. కేసు కోర్టులో ఉన్నందున తామేమీ చేయలేమని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తించిన ముఠాకు చెందిన 3గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో దొంగతనాలకు పాల్పడి ఢిల్లీకి పారిపోయారు స్నాచర్స్. 10 రోజుల క్రితం ఎల్బీ నగర్ జోన్ లో ఈ ముఠా ఏకంగా 11 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. 15 గంటల పాటు ఆ ప్రాంతంలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. పట్టుబడ్డ వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా మరొకరు యూపీకి చెందిన వ్యక్తి. హైదరాబాద్ లో వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముఠాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుస గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తించిన ముఠాకు చెందిన 3గురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నగరంలో దొంగతనాలకు పాల్పడి ఢిల్లీకి పారిపోయారు స్నాచర్లు. 10 రోజుల క్రితం ఎల్బీ నగర్ జోన్లో ఈ ముఠా ఏకంగా 11 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడింది. 15 గంటల పాటు ఆ ప్రాంతంలో మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. పట్టుబడ్డ వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా మరొకరు యూపీకి చెందిన వ్యక్తి. పట్టుబడ్డ నిందితులు ముగ్గురికి నోయిడా జైల్లో పరిచయం అయింది. ప్రణీత్ మిగిలిన ఇద్దరిని హైదరాబాద్ పిలిపించాడు. ఓఎల్కే నుంచి ఓ కేటీఎం బండిని అద్దెకు తీసుకున్నారు. వనస్థలిపురం, హయత్ నగర్, మీర్పేట్ ప్రాంతాల్లో రెక్కి చేశారు. ప్రణీత్ ఎక్కడ ఎలా చోరీలు చేశారో చెబుతుంటే మిగిలిన ఇద్దరు పని కానిచ్చేశారు. వరుస పెట్టి స్నాచింగ్లు చేసి ఆ తరువాత ఢిల్లీకి పారిపోయారు. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. అడవిలో కుక్కలు వెంటబడ్డంతో ఒక్కసారిగా రోడ్డుపైకొచ్చింది జింక. ఈ క్రమంలోనే అటుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. గమనించిన స్థానికులు జింకను ఆసుపత్రికి తరలించేలోపు ప్రయత్నం చేశారు. అయితే గాయాలు తీవ్రం కావడంతో మార్గ మధ్యంలోనే చనిపోయింది. జింకకు వెటర్నరీ డాక్టర్స్ పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంత పరిసరాల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించి ప్రమాదానికి కారకులైన వారిని గుర్తిస్తామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జగిత్యాలలో సెల్ దొంగలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఒక సెల్ ఫోన్ షాప్ లో ₹1 కోటి విలువ చేసే ఫోన్ను ఎత్తుకెళ్లారు. బొలెరో వాహనంలో వచ్చిన దొంగలు ముఖాలకు మాస్కులు వేసుకుని దొంగతనానికి పాల్పడ్డారు. జగిత్యాలలోని అవర్ రోడ్ లో ఉన్న భవానీ లాట్ మొబైల్ దుకాణాల్లో ఈ చోరీ జరిగింది. దొంగలు మరికొన్ని దుకాణాల్లోనూ చోరీ చేయాలని ప్రయత్నించారు. విఫలం కావడంతో వెనుదిరిగారు. ఈ భారీ చోరీతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్స్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు పోలీసులు. గౌహతి సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ లో 2 వ్యక్తుల నుంచి దాదాపు 3.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు 2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. మయన్మార్ నుంచి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో అయ్యప్ప స్వాములకు ముస్లిం భక్తులు అన్నదానం చేశారు. స్వాములకు ముస్లింలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం స్వాతంత్ర్యానికి ముందు నుంచే వీర్నపల్లిలో ఆనవాయితీగా వస్తోంది. గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాపరులు ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములకు భిక్ష నిర్వహించడం సర్వ మతాలు భగవంతుని దృష్టిలో సమానమేనంటూ ముస్లిం సోదరులు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇక హిందువులు కూడా రంజాన్ పండుగకు ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుందన్నారు స్థానికులు. తెలంగాణలో మళ్లీ చలి పులి పంజా విసురుతోంది. చలి తీవ్రత పెరగడంతో జనం వణికిపోతున్నారు. ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం పూట మంచు దుప్పటి కప్పుకుంటోంది. దీంతో మార్నింగ్ వాకర్స్ ఇబ్బంది పడుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు ఆచితూచి ముందుకు వెళుతున్నారు. రానున్న 5 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. హనుమకొండ, రామగుండం ప్రాంతాల్లో 3, మెదక్లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్ రాజ్యసభలో ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈబీసీ బిల్లుకు అనుకూలంగా 165 మంది సభ్యులు, వ్యతిరేకంగా 7 సభ్యులు ఓటు వేశారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న సవరణ ప్రతిపాదనకు అనుకూలంగా 18 మంది సభ్యులు, వ్యతిరేకంగా 155 మంది సభ్యులు ఓటు వేశారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాలన్న సవరణతో పాటు విపక్షాల సవరణ ప్రతిపాదనలన్నీ వీగిపోయాయి. లోక్సభలో మంగళవారం ఆమోదం పొందిన రిజర్వేషన్ల బిల్లుకు నిన్న రాజ్యసభ యథాతథంగా ఆమోదం తెలియజేసింది. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించబోతున్నారు. సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. ఈబీసీ బిల్ ఆమోదంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 124వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.